ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు దేవుని చేత సృజింపబడి ఉన్నాడు. తండ్రి దేవుడు తన యొక్క హస్తముతో మట్టిని తీసుకొని ఎంతో చక్కగా తన వేళ్లతో మానవుని యొక్క ప్రతి ఒక్క శరీరాన్ని తయారు చేసి ముక్కు రంధ్రాల్లో తన యొక్క ప్రాణాన్ని ఊపిరిగా ఊది ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనము జీవిస్తూ ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఈ లోక తత్వము, చారిత్రము మనుషుణ్ణి మాయ చేయాలని చూస్తూ ఉంటుంది. చరిత్రను చూసుకున్నట్లయితే మానవుడు కోతి నుంచి ఉద్భవించాడని, మరికొన్ని తత్వాలు మానవుడు ఒకడు తల నుంచి, మరొకడు మొండెం నుంచి, మరొకడు తొడ నుంచి, మరి ఒకరు పాదాల నుంచి ఉద్భవించారని, మరికొందరు మానవ జననం అనేది ఒక హఠాత్ ఒక విధమైన జననం, అదొక పరిణామంగా జరిగింది, హఠాత్ పరిణామంగా జరిగింది. ఇది పొందుకున్న మానవుడు కాస్తంత మంచిగా జీవించి మరి చనిపోతే చాలు, అదే వానికి మోక్షం అని తలస్తూ ఉంటారు. కానీ మరి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఈనాటి ప్రస్తుత కాలంలో ధనికులుగా జీవిస్తున్నటువంటి ఎలన్ మాస్క్, ఇన్ హిస్ స్టేట్మెంట్స్ హీ అటర్డ్ ద హెవెన్ ఈస్ ఎగ్జిస్టింగ్, ఇన్ ద హెవెన్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్. దేవుడు ఉన్నాడు, పరలోకంలో జీవిస్తున్నాడు అని కొన్ని ముఖ్యమైన మాటలను గత ఇంటర్వ్యూలో ఆయన ఎంతో చక్కగా వివరించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నీవు నేను కూడా ఆ ప్రభుని చేత సృజింపబడిన వారం. ఆది కాండంలో ఆదాము అవ్వను చేసినట్లే నిన్ను నన్ను కూడా ఆ ప్రభు తల్లి గర్భంలో మన రూపొందింపక మునుపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, అభిషేకించి ఉన్నాడు, మనకు ప్రాణాన్ని పోసి ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన చేత రూపొందింపబడిన వారు, సృజింపబడిన వారు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఆయన ఈరోజు తన యొక్క పిలుపుని నీకు తెలియజేయుచుండగా ఆయన నీతో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అవును ప్రియమైన బిడ్డ, నీవు నేను కూడా ఆ ప్రభుని చేత సృజింపబడిన వారం. కాబట్టి విశ్వాసంతో ఆ ప్రభుని యందు మన ఉద్దేశాలను అర్పించుకొని, ప్రభువా మరల నీ యొక్క హస్తంతో రూపుదిద్దండి అని ప్రార్థన చేయండి. స్తోత్రం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం. ఆయన మాత్రమే నిన్ను రక్షించే దేవుడు. నేనే నీ త్రోవలో వెలుగై నిన్ను నడిపించే దేవుడు. నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా.
ప్రేమించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం అని దేవుడు పలుకుతున్నాడు. నేనే నీ యొక్క గాయాలను స్వస్థపరిచే దేవుడని ఆ ప్రభు పలుకుచూ ఉండగా ప్రభుని ఆరాధించు. స్తోత్రం. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచు జీవనదాయక దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అవును బ్రదర్ బిడ్డ, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నీ కన్నీటిని తుడిచి నిరంతరం నిన్ను ఓదార్చే దైవం అని దేవుడు పలుకుచూ ఉండగా ఆ లాలించే దేవుని ఆరాధించుకో. స్తోత్రం. నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా, ఏడవకు నా కంటి
పాప నీతోనే ఉన్నానుగా. మరొకసారి భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. యేసయ్యా, మా యొక్క బిడ్డల ప్రభా, నేను ఎంతగానో అర్థించుకొని చూడగా తండ్రి, వారి యొక్క వేదనలన్నీ కూడా నీకు సమర్పించుకొని చూడగా, నీవే సృజించిన దేవుడు, నీవే రక్షిస్తున్న దేవుడు, పాలిస్తున్న ప్రభువు. ప్రభు యేసయ్యా, మా బిడ్డలందరినీ కూడా రక్షించండి. వారి యొక్క ఇదిగో తండ్రి వ్యాధి బాధల నుంచి స్వస్థతను దయచేయండి ప్రభా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనేకమైన ఇబ్బందులు ప్రభా. ఇదిగో తండ్రి భార్యాభర్తల మధ్య అనేకమైన మనస్పర్ధలు తండ్రి, గొడవలు, చికాకులు ప్రభా, విడాకులు దాకా ఎంతోమంది వెళ్తూ ఉన్నారు యేసయ్య. ఇదిగో తండ్రి, అటువంటి బిడ్డల యొక్క జీవితాలను మార్చండి యేసయ్య. వారిలో కలగజేస్తున్న దుష్టుల యొక్క అపోహలన్నీ కూడా తొలగించండి యేసయ్య. నీ యొక్క నామంలో వారి యొక్క అపోహలన్నీ తొలగిపోనుగాక. ఆమేన్. నీ యొక్క నామంలో వారి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఇదిగో తండ్రి వ్యతిరేకత అంతే కూడా లయమవునుగాక తండ్రి. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి ఒక్క కోపం అంతే కూడా ఆవిరవునుగాక తండ్రి. ఆమేన్. వారిలో ఉన్న ద్వేషం అంతే కూడా ప్రేమగా మార్చబడునుగాక తండ్రి. ప్రతి ఒక్క చికాకు శాంతిగా మార్చబడునుగాక తండ్రి. ఆమేన్. కుటుంబంలో ఆనందముగా జీవింపబడుదురుగాక తండ్రి. ఆమేన్. ఇదిగో తండ్రి, ఒకరి మధ్య ఉన్న ఇదిగో వారి మధ్య ఉన్న యొక్క కోప ద్వేషాలను తొలగించండి యేసయ్య. ఆమేన్. ముఖాన్ని చూస్తే ద్వేషం పుడుచుండగా తండ్రి, ఇదిగో వారిలో ఉన్న యొక్క ద్వేషపు చికాకు దురాత్మ శక్తిని యేసయ్య నామంలో లాయం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగో తండ్రి, ఒకరినొకరు చూసుకొని ఆనందపడులాగా దీవించండి యేసయ్య. ఆమేన్. వారి మధ్య ఐక్యతను పెంచండి ప్రభువా. ఆమేన్. ఇదిగో తండ్రి, ఉత్తమమైన కుటుంబాలుగా దీవించండి యేసయ్య. ఆమేన్. ఇతర కుటుంబాలకి ప్రభువా యోగ్యకరముగా ఉండేలాగా దీవించండి యేసయ్య. ఆమేన్. ఇదిగో తండ్రి, అదే విధముగా మా యొక్క బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును దయచేయండి ప్రభు. బయట దేశాల్లో పనిచేయుచుండగా వారికి ప్రభు బంగారమైన భవిష్యత్తును, ఉద్యోగాలను దయచేయండి యేసయ్య. మంచి సంపదను బిడ్డలు గడించలాగా దీవించండి యేసయ్య. ఆమేన్. ఇదిగో తండ్రి, అదే విధంగా రాకపోకలేదు నీ యొక్క కృపలో మా బిడ్డలను కాచి కాపాడి నీ యొక్క సేవలో మా బిడ్డలు తరించలాగా దీవించమంటూ మననాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ యొక్క చిన్న పని మరి ఎంతోమందికి మరి ప్రయోజనకరంగా, దేవుని యొక్క ఆత్మలో మరి రక్షింపబడడానికి మరి ఉపకరంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే ఒక చిన్న పని మరి ఒక ఆత్మ మరి రక్షింపబడిన మీ గురించి దేవుడు పరలోకంలో ఆనందిస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పనిని చేయడానికి ముందుకు రండి. అదే విధముగా మన దీవెబలి పూజలో మీ యొక్క ప్రార్థనలు అర్పింపబడడానికి
మరి మీ యొక్క ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దీవుల పూజల్లోనూ, వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో మీ యొక్క విన్నపాలన్నీ కూడా సమర్పించుకోండి. దీవుల పూజలో పాల్గొందాం. సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యంలో కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపను బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ సర్వేశ్వరా, నీవు సజ్జనులకు వారి సత్క్రియలను తగినట్లుగా బహుకరింతువు. పశ్చాత్తాపపడు పాపాత్ములకు క్షమాభిక్షను పెట్టువాడవు నీవే. కనుక పాపములను ఒప్పుకొనుచు నీ సమక్షములో నిలిచిన మమ్ము కరుణతో చూచి మాకు పాప పరిహారమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 15 వరకు. ప్రభు ఇట్లా అనుచు ఉన్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నేను నీ మొరను విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకుందును. నేను నిన్ను సంరక్షింతును,
నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకుందును. ఇప్పుడు బీడువడు ఉన్న నీ నేల మీద నీకు మరల పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పెదను. చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోకి రండు అని పలికెదను. వారు గొర్రెల మందవలే మార్గం పక్కన మేయుదురు, కొండల మీద పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పికలు కలగవు. సూర్య తాపము వారిని బాధింపదు. వారి మీద నెరనుగల వాడే వారిని నడిపించును. అతడు వారి నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గముగా వెయ్యుదును, రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులతో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సీసము నుండి వత్తురు. ఆకాశమా ఆనందము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషంతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెదను, నన్ను విస్మరించెను అని సీమోను పలికెను. స్త్రీ తన పసికందును మరిచిపోవునా? తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఉండునా? ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవాస్తుతింతును, గళము విప్పిన జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును. తంబుర సితార నాదముతో దేవాస్తుతింతును, గళము విప్పిన జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును. రమ్యములైన నీ దివ్య పలుకు హృదిలో నిలిపితివే, నీ బలిపీఠము చెంతన చేర్చి మము తృప్తి పరచితివే. రమ్యములైన నీ దివ్య పలుకు హృదిలో నిలిపితివే, నీ బలిపీఠము చెంతన చేర్చి మము తృప్తి పరచితివే. ఈ జీవిత యాత్రలో నీ ప్రేమ బాటలో, ఈ జీవిత యాత్రలో నీ ప్రేమ బాటలో మా చేయి పట్టి నడిపించుకన్ నీకే స్తోత్రమయా. తంబుర సితార నాదముతో దేవాస్తుతింతును, గళము విప్పిన జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుంచి 30 వరకు. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది విన్న యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దిన సమయమున
నియమమును మీరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచున్నాడు. తను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏమీనూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను గౌరవింపని తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతటా తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారము కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలో వారు ఆయన స్వరమును విని ఉత్థానములగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్టకార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు పోదురు. నా మాట నేను ఏమీ చేయక జాలను. నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వారిని చిత్త ప్రకారమే చేయుదును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తండ్రి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, తన యొక్క రాక ఈ లోకంలో సాధారణమైనది కాక ఇతర ప్రజలను పోలి జననము ఉండక దేవుని యొక్క ప్రణాళికలో, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పులో, చట్టాల యొక్క పరిపూర్తకు ఈయన ఉత్తముడు, ఈయనే లోకరక్షకుడు అని తండ్రి దేవుడు పంపిన ఏకైక సుతుడు క్రీస్తు ప్రభు. మరి ఆ ప్రభువు ఈ రోజున తనను తాను సాక్ష్యమించుకుంటూ ఉన్నాడు. ఆ తండ్రియే నన్ను పంపి ఉన్నారు. మీరు ఎవరినైతే విశ్వసిస్తున్నారో ఆయనే నాకు పరలోక తండ్రి అని చెప్పిన వెంటనే వీరందరూ కూడా, మరి పరిసయ్యులు, మరి ఆ యూదులందరూ కూడా కోపపడుతూ ఉన్నారు. నువ్వెలా క్రీస్తు అవుతావు, నువ్వెలా ఆ ప్రభునికి, ఆ తండ్రి దేవునికి కుమారుడు అవుతావని. ప్రియమైన బిడ్డలారా, ఇంకను యూదులు క్రీస్తు లోకరక్షకుడు రాలేదు అని విశ్వసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా క్రీస్తు ప్రభు పుట్టలేదు, ఆయన ఇంకా పరలోకంలోనే ఉన్నాడు అని వారు తలస్తూ ఉన్నారు. ఇది 2000 సంవత్సరాలు అయిపోయింది, చిన్న విషయం కాదు ప్రియమైన బిడ్డలారా. ఇంకా వస్తాడు అని తలస్తున్నారే కానీ వచ్చిన క్రీస్తును యూదులు అంగీకరించట్లేదు. ఇది సత్యం, జరుగుతున్న సంఘటన. మరి నేను కూడా ఆ క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాం, కానీ ఆయన యొక్క మార్గంలో మనం ప్రయాణించట్లేదు ప్రియమైన బిడ్డలారా. ఆయన యొక్క మార్గంలో ప్రయాణించే వారమైతే ఆ ప్రభు పలుకుతున్నాడు, మీరు నన్ను అనుసరించెదరు. నేను ఎవరిని అనుసరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను ఆ క్రీస్తు ప్రభు పలుకుతున్నాను, నేను దేవుని, తండ్రి అయిన దేవుని అనుసరిస్తున్నాను. మీరు నన్ను అనుసరించినట్లయితే మీకు పరలోకంలో
ఒక స్థానం కలగదు. నన్ను విశ్వసించలేని వాడు, నన్ను అనుసరించలేని వాడు నరకానికి దారి తీస్తాడు, ఆ నరకానికి తీర్పుకు గురి అవుతాడని క్రీస్తు ప్రభువు తన యొక్క మాటల్లో మనం విని ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క జీవితం క్రీస్తును అనుసరించినట్లుగా ఉన్నాయా? లేకపోతే ఈ లోకానుసారముగా ఇంకా అజ్ఞానులుగా సత్యం తెలిసినా కానీ అంగీకరించుకోలేనటువంటి యూదుల్లాగా మనం జీవిస్తూ ఉన్నామో? ఒకవేళ అలా ఉండనట్లయితే ఆ ప్రభువునికి మనం అర్పించుకొని, ప్రభువా నిన్ను అనుసరించే హృదయాన్ని నేను నీ సృష్టి అయి ఉండగా, నీ సృష్టిలో భాగంగా నేను నిత్యము నేను స్తుతించే విధముగా నా జీవితంలో నిన్ను మాత్రమే కలిగి ఉండలాగన నాకు అటువంటి కృపను నా కుటుంబానికి దయచేయమంటూ ఇక దీపావళి పూజలు అర్పణల ప్రభునికి అర్పించుకొని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనవు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనవు మనసు అంకితం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సహ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్ము తొలగింపుము. మాలో నూతన జీవమును రక్షణ అనుగ్రహమును అధికము చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింతుముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతముతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము.
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమింద పరిపూర్ణను చేయము. ఉత్తాన మగ్నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదునుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమపరచదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించవని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితం నాకు చేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అన్యులకి బోధిస్తూ ఉన్న మా చుట్టుప్రక్కల ఒక క్రైస్తవ కుటుంబం లేకపోయినా కానీ విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఇటుకు బట్టి వాళ్ళని మరి ఆధ్యాత్మికంగా ఎదుగులాగన వారికి మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థించండి, మీ యొక్క తోడ్పాటును అందచేయండి. అదేవిధముగా మరి ప్రతి సెకండ్ సాటర్డే శనివారం సాధారణమైన శనివారాల్లో కూడా మరి ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థనలు కలవు. మొదటిగా జపమాల, ఆరాధన, దేవుని పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. తదనంతరం
మరి అందరికీ కూడా ప్రేమ విందు కలదు. అదే విధముగా కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థనలు నేను ఆలకిస్తూ ఉంటాను మరియు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. అందరం కూడా లేచి నుంచొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ సేవకులకు రక్షణ కవచముగా నుండి ప్రేమతో కాపాడి కరుణతో చూడుము. వారి ఈ లోకములో మంచిని మాత్రమే చేయుచు తద్వారా వారి అత్యున్నత గమ్యమైన నిన్ను చేరుకొనుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామము మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయ క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. దైవతనయ క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా.